సో ఇదేంటంటే చూజ్ ఏ హార్ట్ అనమాట. మనకి హార్ట్ ఎమోజీస్ ఉంటాయి కదండి, లైక్ దిస్. ఒక్కొక్క హార్ట్ ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలి. ఎందుకు అనేది మీ ఒపీనియన్, మీ ఇష్టం. దాని మీనింగ్ ఏంటో మనకే తెలీదు. బేసికలీ చూసినప్పుడు ఏమనిపించిందో దాన్ని బట్టి. నాకు అసలు గేమ్ అర్థం కదా. ఇలా హార్ట్ ఉంది కదండి, ఇది చూడగానే ఎవరికి ఇవ్వాలనిపించింది ఈ హార్ట్, ఎందుకు, రీజన్? Heart is for Gayatri. My family members are there. I'm only supposed to say. No, only buddy members. No family members, only buddy members. ఓకే, ఇది పోనీ, ఓకే బెటర్. బడ్డీ మెంబర్స్కి ఇవ్వండి ఒక్కొక్కటి. పోనీ మీరు బడ్డీ మెంబర్స్ కూడా ఇవ్వాలి. ఇది 100% బడ్డీకే ఇస్తాడు. ఎందుకంటే బ్రోకెన్ హార్ట్ ని మీరు మళ్ళీ కలుపుతున్నారు. Broken heart is for me. Can I give it to you? Broken heart. Sure. Yeah, so I'll probably give it to Gayatri. But I don't understand. So what are the options in this game? Like what? No, he'll show this emoji and I have to dedicate it to somebody from our team. So here is a heart with a band-aid. Did I pick your heart? No, not me. మీరు బ్యాండెడ్ వేసారు, బ్రోకెన్ హార్ట్ కి మీరు బ్యాండెడ్ వేసారు. Why? I'll tell you later. No, I'll tell you later. Okay, I'll take it. ఓకే To Gayatri. ఓకే, అది ఓకేనండి. సరే ఓకే ఫైన్. ఇక్కడ సరే ఎందుకు కాంప్లికేట్ చేయడం ఎందుకు, మా ఫ్యామిలీ ఎవరికని చెప్పలేదు. ఇది ఎందుకని ఎక్కువ డీటెయిల్స్ అడగక మా కజిన్ సాయిధర్మ తెచ్చిస్తా ఈ హార్ట్. ఓకే, ఇది మా అన్నయ్య. టీం మెంబర్ కూడా ఒకటి ఇవ్వండి బడ్డీలో. అంటే బడ్డీ ఇప్పుడు కాంప్లికేట్ చేయక జస్ట్ ఫ్యామిలీ మెంబర్ చెప్పేస్తాను. ఇది మా అన్నయ్య వదిన బన్నీ అండ్ స్నేహకి. లవ్ బర్డ్స్ ఏడిపిస్తుంటాను ఇద్దరిని. సో ఆ 2 హార్ట్స్ ఉన్నాయి కాబట్టి బన్నీ స్నేహ. బిగ్గెస్ట్ హార్ట్ చిరంజీవి గారు. అంటే మల్టిపుల్ హార్ట్స్, ఒక హార్ట్ నుంచి అన్ని హార్ట్స్ వచ్చాయి కదా. సో ఐ థింక్ హిస్ కెపాసిటీ టు లవ్ ఇస్ హ్యూజ్. సో చిరంజీవి గారికి ఇస్తాను. ఇది ఫైర్, బర్నింగ్ అంటే లవ్ ఉంది, ఫైర్ ఉంది. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు. నీట్గా గిఫ్ట్ ర్యాప్ చేసినట్టు సాఫ్ట్గా అలా సొఫిస్టికేటెడ్గా ఉంది రామ్ చరణ్ గారు. ఒక్క క్వశ్చన్ దీని గురించి అడుగుతున్నానండి. అంటే మీరు వేసిన ట్వీట్లో స్టార్టింగ్ మే టైంలో వేసిన ట్వీట్లో ఫ్యామిలీ మెంబర్ మావయ్య అండ్ అడ్మైరర్ అని కూడా పెట్టారు. మీకు రియల్గా ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అసలు? మీరు చాలా మంది అర్జున్ గారు ఏమో బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు, మీరేమో పిలుస్తారు? బాబాయ్ అని పిలుస్తారు. అడ్మైరర్ అని ఎందుకు అన్నారు అసలు? అడ్మైర్ చేయకపోతే అడ్మైరర్ అని ఎందుకు అంటారు? లీవ్ ఇట్లండి. వైబ్రేట్ అవుతుంది, వైబ్రేట్ అవుతుందా అంటే దాని మీనింగ్ వైబ్రేట్ అవుతుందా? ఒకసారి పేర్ల లిస్ట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయవా? చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ పాస్. టక్కన తట్టట్లా, టక్కన తట్టట్లా. వైబ్రేట్ అంటే అసలు అంటే ఏం దాని క్వాలిటీ నాకు అర్థం కావట్లేదు. అంటే హార్ట్ వాళ్ళు చూడగానే వైబ్రేట్ అవుతుంది బాగా మంచిగా. Shining heart. షైనింగ్ హార్ట్. అన్ని ఒకేలా ఉన్నాయి ఇప్పుడు, నాకేం చెప్పలేకపోతున్నా. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ ఎట్రా చాలా మంది స్టార్స్ తయారు చేసిన హార్ట్ లా ఉంది. సో మా డాడీ ఓకే, గీతా ఆర్ట్స్ హార్ట్ అది. నేనే గురేస్తే దిగిపోలేదు. సో నైస్.